హాయ్ సార్. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం. ఇంకా వర్క్ బిజీలోనే ఉన్నట్టు కనిపిస్తున్నారు. లేదండి. వర్క్ అంతా అయిపోయింది. ఆ! లాస్ట్ మినిట్‌లో ప్రమోషన్ అండ్ మార్కెటింగ్ అది ఎంతవరకి ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళటానికి ఏం చేయాలో అది చేస్తున్నామండి. వెళ్ళిపోయింది సార్ క్యూబ్‌లు ఇవన్నీ అవన్నీ ఆ ఇప్పుడు హడావుడంతా అయిపోయిందా? అదంతా 2 రోజుల క్రితమే అన్ని డెలివరీస్ అయిపోయినాయండి. నౌ ఇట్స్ మోర్ ఆఫ్ మార్కెటింగ్ అండి. ప్రతి ప్రమోషన్స్. సినిమాకి లాస్ట్ మినిట్ టెన్షన్ తప్పదా? అంటే లాస్ట్ మినిట్ టెన్షన్ ఏమి లేదండి. బట్ లాస్ట్ 2 రోజులు గూడా హ్మ్. అంటే ఒక గొప్ప సినిమా తీసామని నమ్మకం ఉందండి. ఆడియన్స్ ఎంత ఎక్కువ మంది ఓపెనింగ్ డేలో చూస్తే అంత హెల్ప్ అయిద్దండి ఇలాంటి సినిమాలకి. సో, టు స్ప్రెడ్ ద వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ ఇవన్నీ గూడా అందులో భాగమండి. ఓకే. ఈరోజు ఒక రిలీజ్ ట్రైలర్ 'ప్రభాస్' గారు ట్వీట్ చేయబోతున్నారని సోషల్ మీడియాలో రిలీజ్ చేయబోతు తెలిసింది సార్. నిజమేనా అది? అవునండి. ఇప్పుడు ఇంకొక మరికొద్ది నిమిషాల్లో ఆ! అంటే మనం ఇది బయటకొచ్చేసరికి అది రిలీజ్ ట్రైలర్ ఆల్రెడీ ఆయన అంటే రిలీజ్ గ్లింప్స్ అంటామండి అది. సో, దాన్ని ప్రభాస్ గారు రిలీజ్ చేస్తున్నారనమాట. అండ్ వి ఆర్ వెరీ థాంక్‌ఫుల్ దట్ ప్రభాస్ గారు ఈస్ హెల్పింగ్ అస్. అంటే 'ప్రభాస్' గారు చూసి ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది సార్? అదే సో, ఆ ట్రైలర్ చూసి. ట్రైలర్ చూసిన తర్వాత ఆయన చాలా ఎక్సైట్ అయ్యారండి. ఆయన ఫస్ట్ గ్లింప్స్ నుంచి ఆహ్, గ్లింప్స్ చూసిన తర్వాత మాట్లాడారు. స్వీటీ విశ్వరూపాన్ని అప్పుడే చూపించామన్నమాట. కొంచెం చిన్న మెతుకులాగా. ట్రైలర్ చూసినారు. ఆయనకి చాలా నచ్చింది. హి రియల్లీ ఫెల్ట్ యాక్షన్ వైస్ కావచ్చు, ఎమోషన్ వైస్ కావచ్చు. అది ఆ విషయం చెప్పారండి. ఇప్పుడు రిలీజ్ గ్లింప్స్ ఆయన ద్వారా అందరూ ఆడియన్స్ చూడబోతున్నారండి. ఆయనతో మీకు రిలేషన్ మొదటి నుంచి ఉందా సార్ 'ప్రభాస్' గారితో? 'వేదం' సినిమా నచ్చిన తర్వాత ఈజ్ ఎ ఫ్రెండ్ ఫర్ ఎవ్రీవన్. డార్లింగ్ టు ఎంటైర్ అందరికి ఇండస్ట్రీ అండి. ఎగ్జాక్ట్‌లీ అండి. అలాగా పరిచయం అండి. ఇంకా కొన్ని గంటల్లో సినిమా రిలీజ్ కాబోతుంది సార్. అవునండి. యాస్ ఆఫ్ నౌ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? చాలా కామ్‌గా, సెరీన్‌గా, ప్రశాంతంగా ఉన్నామండి. సో, లాస్ట్ మినిట్ ఎగ్జామ్ వెళ్ళే ముందు కొన్నిసార్లు పుస్తకాలు తెరుస్తామండి. హ్మ్. ఇప్పుడేంటంటే సో, ఆడియన్స్‌కి టు రీచ్ టు టెల్ మోర్ పీపుల్ దట్ రేపు ఎలాగో హాలిడే ఈద్ సందర్భంగా, ఓనం సందర్భంగా కొన్ని రాష్ట్రాలు ఇక్కడ ఈద్ లాగా. సో, వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఎ లార్జ్ ఫుట్‌ఫాల్స్ ఇన్ ద థియేటర్స్. ఫర్ దట్ ఏ పుష్ కోసం, ఆ పుష్ కోసం ట్రై చేస్తున్నామండి. అంటే జనరల్‌గా రిలీజ్‌కి ముందు ఉండే టెన్షన్ ఉంటుందా? జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఏంటి? అంటే ఎలాంటి రిజల్ట్ సినిమా తీసిన తర్వాత ఒక ఉజ్జాయింపుగా తెలిసిద్దండి. బట్ నాకిప్పుడేంటంటే ఆ టెన్షన్ కన్నా ఒక ఉత్సాహం ఉందండి. ఓకే. ఐ నో వాట్ వి హావ్ అన్నమాట. అనుష్క గారి గ్రేట్ పెర్ఫార్మన్స్ అండ్ ఫుల్ ఆన్ యాక్షన్ ఫిల్మ్ అండి. అందులో బ్రిలియంట్ ఎమోషన్స్ ఉన్నాయి. ఒక రిడెంప్షన్ లాంటి ఒక కథ అండి. ఇవన్నీ కుదిరినియి కాబట్టి నాకు చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నానండి. సో దట్ హౌ ఆడియన్స్ గోనా రిసీవ్ అనేది. టోటల్ అవుట్‌పుట్ చూసుకున్నారా సార్? ఎలాంటి అంటే కాన్ఫిడెన్స్ అనేక ఉంది? సార్లు సినిమా చూస్తాము. బట్ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత మాస్టరింగ్ చేసేటప్పుడు టెస్ట్ చేసుకుంటాము క్యూబ్ దగ్గర. ప్రతిసారి చూసినప్పుడు చాలా అందంగా, ఆనందంగా అనిపించిందండి. ఒక సినిమా తీద్దామని ఎంటర్ అయ్యాము. దాన్ని అచీవ్ చేశామనే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంది సార్. పర్టిక్యులర్‌గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా 'ఘాటి' అవునండి. ఉంది సార్. అవునండి. అందరు అందరి దృష్టి 'ఘాటి' మీదే ఉంది. అందరూ ఇప్పుడు 'క్రిష్' గారు ఏం చేశారు? ఎలా ఉంటుంది సినిమా అని ఒక రకమైన యాంగ్జైటీ ఉంది సార్. ఏంటి సార్ ఎలా ఎలా ఉండబోతుంది? ఒక దీన్ని మీరు ఈ ప్రెషర్‌ని ఓవర్‌కమ్ చేయటానికి ఎ అంటే ఒక కొత్త ప్రపంచం అండి. ప్రెషర్ అనేదంటే ఎంత మేరకు సక్సెస్ అవుతుందనేది అదొక ఆశ. ఆ ప్రెషర్ అనేది దాని మీద ఉండొచ్చండి. బట్ ఈ సినిమాలో ఒక కొత్త ప్రపంచం అండి. ఇంతవరకు మనం చూడని వరల్డ్ అన్నమాట. తూర్పు కనుమల్లో ఘాట్లలో ఉండే ఘాటీల గురించిన కథన్నమాట. దానికి తోడు సూపర్ స్టార్డమ్ ఉన్న అనుష్క గారు ఫుల్ ఆన్ యాక్షన్ మూవీ. మొదటి నుంచి చివరి వరకు చేసిన ఒక సినిమా. దానితో పాటు ఒక చాలా గొప్ప పెర్ఫార్మన్సెస్ అన్నీ కుదిరిన సినిమా అండి. 'విక్రమ్ ప్రభు' గారు కావచ్చు, 'చైతన్యరావు' గారు కావచ్చు, 'జగపతి బాబు' గారు, 'రవీంద్ర విజయ్' ఇలా ఆన్సాంబుల్ కాస్ట్ ఉన్న యాక్టర్స్ అందరూ చాలా బెస్ట్ ఆఫ్ ద పెర్ఫార్మన్స్. మంచి కథ దొరికింది. చింతకింది శ్రీనివాసరావు గారు రాసిన కథ అన్నమాట. బుర్రా సాయిమాధవ్ గారి సంభాషణలు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ 'సాగర్' గారు, కొత్త డీఓపీ అండ్ రామకిషన్ మాస్టర్, ఒక తోటతరణి గారు, ఐశ్వర్య రాజీవ్ గారు. ఒక 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 ఎంటైర్ యూనిట్, ఒక టీమ్స్ అన్నీ కలిపి ఒక పెద్ద ఎక్సైట్‌మెంట్‌గా ఆడియన్స్‌కి చూపించబోతున్నామండి. దీస్ విల్ బి ద యూఎస్‌పీస్ ఆఫ్ ద ఫిల్మ్. ఐ యామ్ షూర్ దే విల్ ల్యాప్ ఇట్ ఇన్ ఎ బిగ్ వే అండి. ఈ సినిమా మీ కెరియర్‌లోనే అంటే ఇప్పటివరకు మోస్ట్ కమర్షియల్ మూవీలా కనిపిస్తుంది. అంటే ఫస్ట్ టైమ్ 'క్రిష్' గారి సినిమాకి కమర్షియల్ అంటే టచ్. జాన్రా అండి. ఆ! ప్రతి సినిమాకి ఒక జాన్రా తీసుకుంటాం. అది హిస్టారికల్ జాన్రాలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' చేసాం. ఇట్స్ ఎ హ్యూజ్ కమర్షియల్ ఫిల్మ్. ఇదేంటంటే యాక్షన్ సినిమా అని ఒక జాన్రా అయితే, అందులో ఒక అద్భుతమైన కథ, ఒక రిడెంప్షన్ స్టోరీ అవి పెట్టి ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ తోటి ఒక విక్టిమ్ ఎలా క్రిమినల్‌గా మారింది, తర్వాత ఎంత లెజెండ్‌గా ఎలా ఎదిగిందనేది చెప్పే కథ
ఘాటి అండి. ఈ జాన్రా వైస్ చూసి ఇంకా ఎక్కువ కమర్షియల్ కనపడుతుంది. కమర్షియల్ అంటే ఎక్కువ డబ్బులొచ్చే సినిమా. ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఎ లాట్ ఫ్రమ్ దిస్ మూవీ అండి. సరే. అంటే ఈ సినిమా కోసం ఈ కథకు అనుష్క అంటే ఏం చెప్తారు సార్? అంటే తను అనుష్క తప్ప ఇంకెవరున్నారండి? సో, ఒక ఘాట్లలో ఘాటీగా హ్మ్. భుజాన 100 కేజీల నుంచి 150 కేజీలు మోసుకుంటూ తిరిగే అమ్మాయన్నమాట. హ్మ్. ఇంకో విషయం ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్‌ను పడమట కనుమల్లో నుంచి పడమర కనుమల్లో నుంచి ఆమె తూర్పు కనుమల్లో ఘాటీ క్వీన్‌గా అన్నమాట. అంతా విధులిఖితం అంటారు కదండీ ప్రతి కథ. హ్మ్. సో, 'స్వీటీ' గారికి ఒక గ్రేస్ ఉందండి. ఆమె పెర్ఫార్మన్స్ చాలా ఎక్స్‌ట్రార్డినరీ ఉంటది. అండ్ నేను చెప్పినట్టు సూపర్ స్టార్డమ్ అన్నమాట. 'అరుంధతి' నుంచి ఇప్పటిదాకా తన గ్రాఫ్ చూసుకుంటే 20 ఏళ్లలో తనకంటూ ఒక హ్యూజ్ ఫాలోయింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ అభిమానులందరికీ పండగలాగుండే సినిమా. ఈ సినిమాకి ఆ 'శీలావతి' అనే క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా 'స్వీటీ' గారు మాత్రమే సూట్ అవుతారండి. ఇది మనం చాలా సార్లు చెప్తా ఉంటాం. కొంతమందికి అది అప్లై అయ్యిద్ది. ఇది 'స్వీటీ' గారికి అప్లై అయిందండి. అంటే ఈ శీలావతి క్యారెక్టర్ అంటే అది ఆ గంజాయి సాగు గంజాయిలో ఒక మేలు రకం గంజాయికి ఒక పేరు సార్ అవునండి. శీలావతి అని. అవునండి. సో, ఆ క్యారెక్టర్ నేమ్‌కి అదే పెట్టడానికి రీజన్ ఏంటి సార్? అది అంటే కథలో చిన్న సబ్ స్టోరీ ఉంటే అది మీరు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుందండి ఓకే. యాక్చువల్‌గా. అంటే ఈ గంజాయి సాగు అనేది ఒక బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు అవునండి. తెలుగు రాష్ట్రాల్లో. అవునండి. సో, ఈ కథకు ఇప్పుడు ఈ బర్నింగ్ ఇష్యూకి ఏమైనా రిలేటెడ్‌గా ఉంటుందా అంటే సార్? రిలేటెడ్ అండి హ్మ్. యాక్చువల్‌గా. ఇది ఒక సొసైటికల్ ఇష్యూ అండి. సామాజిక సమస్య గంజాయి అనేది. 2 ప్రభుత్వాలు చాలా ఉక్కుపాదంతో అణిచేయడానికి ప్రయత్నిస్తున్నాయన్నమాట. ఈ సినిమా చూస్తే ఈ సినిమాలో నేపథ్యం అంతా అలా ఉంటదండి. వాళ్ళ విత్తనం నుంచి గంజాయి వర్తకం దాకా వాళ్ళు చేసే అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. దాన్ని వీళ్ళ ఘాటీలేంటి, డిఫరెంట్ ఆ ఎకో సిస్టమ్ ఏంటి, దాన్నెలా ఓవర్‌కమ్ చేశారనేది చాలా ఆ గ్రాఫ్ అంతా క్లియర్‌గా సినిమాలో ఉంటదండి. అంటే అనుష్క గారి క్యారెక్టర్ ఏంటి సార్? అంటే ఈ గంజాయి నిర్మూలనకు ఆమె ఏమన్నా నడుము కట్టి అలా అది ఏంటి సినిమా సార్? సినిమా చూడాలండి. ఒక ఘాటి. ఆ! ఒక విక్టిమ్, హ్మ్. ఒక క్రిమినల్, హ్మ్. ఒక లెజెండ్. దీని మధ్యలో జరుగుతుందండి. మొత్తం ఇప్పుడు కథ చెప్పేస్తే రేపెలా అండి? ఇంకా 24 గంటలు గూడా లేదు. లేదు సార్. అంటే ఈ సినిమాలో అనుష్క గారికి ఒక 8 యాక్షన్ ఎపిసోడ్‌లు ఉన్నాయని అన్నారు సార్. అవి యాహ్! చాలా హైలైటింగ్‌గా ఉండబోదు సినిమాలో అవునండి. అంటున్నారు. సో, అంటే ఒక జాన్రానే యాక్షన్ జాన్రాగా ట్రీట్ చేస్తూ తీసిందండి. హ్మ్. ఇది. చెప్పాలనుకున్న కథని యాక్షన్ దట్టించి చెప్పటానికి చేసిన ప్రయత్నం అండి. హ్మ్. సో, యూ విల్ సీ అనుష్క గారు ఒక 100 కేజీల బస్తాని లేపినా, 100 కేజీల మనిషిని ఎత్తి కొదేసినా గూడా చాలా చూడటానికి నేచురల్‌గా ఆమె మాత్రమే చేయగలదన్నట్టు ఉంటదండి. హ్మ్. దట్ యూ విల్ సీ అండి. ఇంకా అనుష్క గారు కాకుండా మిగతా క్యారెక్టర్‌లు ఏంటి సార్? ఎలాంటి స్ట్రాంగ్ 'విక్రమ్ క్యారెక్టర్‌లు? ప్రభు' గారు 'దేశీరాజు' అనే క్యారెక్టర్ చేశారండి. ఈ 'దేశీరాజు' క్యారెక్టర్ రాసుకున్నప్పుడే ఆయన అనుకున్నాం. ఎందుకంటే ఆయన ఫిల్మోగ్రఫీలో ఇలాంటివి చాలా ఉన్నాయండి యాక్చువల్‌గా. ఆయన ఈ 'దేశీరాజు' క్యారెక్టర్‌లో ఒక పెయిన్ ఉంటది. ఆ ఘాటి ప్రైడ్ ఒకటుంటది. ఒక పవర్ ఉంటది. తన ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్న ఒక వ్యక్తి అండి. ఈ 'విక్రమ్ ప్రభు' గారైతే ఒక ఎర్తీ మాస్కులానిటీ అండ్ స్వచ్ఛమైన కళ్ళున్న యాక్టర్‌గా నేనెప్పుడు అనుకుంటానండి. సో, ఆయన ఈ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్‌గా తగినట్టుంటది. అట్ ద సేమ్ టైమ్ 'అనుష్క' గారితో 'ఈడు జోడు' ఒక అందమైన లవ్ స్టోరీ గూడా. సో, అందుకని ఆహ్, ఆహ్, ఆయన ఆయన్ని అప్రోచ్ అవ్వటం జరిగిందండి. అదే విధంగా 'చైతన్యరావు' గారు. ఒక 'కుందుల్ నాయుడు' అనే ఒక క్యారెక్టర్ అండి యాక్చువల్‌గా. ఒక స్ట్రీక్ ఉన్న వ్యక్తి అండి. ఈ 'కనుమల నావ్' అనే ఒక క్యారెక్టర్ అన్నమాట. ఆయన 'రవీంద్ర విజయ్' గారు మనం 'మంగళవారంలో' చూసాము. చూసిన తర్వాత చాలా ఎక్సైటింగ్‌గా అనిపించిందన్నమాట. ఆయన 'కాష్టాల్ నాయుడు' అని ఒక క్యారెక్టర్. వీరు కాకుండా 'జగపతి బాబు' గారండి. చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్ సినిమా మొత్తంలో అన్నమాట. ఒక చిన్న సూత్రధారి, చిన్న శ్రీకృష్ణుడి పోలికల్లాంటున్నాయి. ఆయన 'విశ్వదీప్' అనే క్యారెక్టర్ అండి. సో, గ్రేట్ వర్క్ అండి. చిన్న ఒక చాలా గమ్మత్తైన క్యారెక్టర్‌లో 'పెబ్బులి' అనే క్యారెక్టర్‌లో 'రాజు సుందరం మాస్టర్' గారు ఉంటారండి. సో, ఇలాగ అనేకమైన మంది యాక్టర్ 'వీటీవీ గణేష్' గారు, 'జాన్ విజయ్' గారు వీళ్ళందరూ గూడా సినిమాలో ఉన్నారండి. సో, ఇట్స్ ఎ ఫుల్ ఆఫ్ ఒక మంచి ఆన్సాంబుల్ క్యాస్ట్ కుదిరింది. అందరూ గొప్ప పెర్ఫార్మర్స్ అండి. వీళ్ళతోటి ఈ కొత్త ప్రపంచంలో ఉండేసరికి కొత్త డ్రామాటిక్ వాల్యూ వచ్చింది సినిమాకి. ఈ సినిమాలో ఉన్న యాక్షన్ ఎపిసోడ్‌లో కొన్ని రిస్కీ షాట్లు కూడా ఉండుంటాయి అనుష్క గారు చేసిన అవునండి. వాటిలో. అన్నీ ఆమె అన్నీ ఓ ఆమె ఆ! చేశారండి. మీరు చూసిందంతా గూడా స్వీటీనేనండి. ఎక్కడ గూడా తన డెడికేషన్ చూసామండి. హ్మ్. 'రామకృష్ణ మాస్టర్' కంపోజ్ చేసిన తర్వాత నేను కొంచెం ఇదెందుకులే రిస్కీ అనంటే నో, నో తను వెళ్లి చేయటానికి ఇష్టపడేదండి. హ్మ్. అండ్ థాంక్స్ టు ద ట్రైనింగ్ ఫ్రమ్ 'బాహుబలి' అండి. దేవసేనగా తను ఆల్రెడీ నేర్చుకుంది స్టాన్సెస్ ద వే షీ ఆ స్టిక్స్ తిప్పటం గాని, కత్తిని హ్యాండిల్ చేయటం గాని, అది చాలా నేచురల్‌గా స్వీటీ ఏమాత్రం ఒక అరే! ఏంటిది అనుకునేటట్టు కాకుండా చక్కగా కుదిరిందండి. అంటే మీ సినిమాలంటే ఫ్యామిలీ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి డెఫినిట్‌గా 'క్రిష్' గారి సినిమాలంటే సెన్సిబుల్ ఎమోషన్స్ ఉంటాయి ఈ సినిమాలో అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. 'అనుష్క' గారంటే ఫ్యామిలీలో ఆమెకు కూడా మంచి ఇమేజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్. సో, ఈ సినిమా యాక్షన్ సినిమాగా ఇప్పటి వరకు మనం అనుకుంటున్నాం గదా! ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌కి గాని ఎంతవరకు ఇట్స్ ఎ స్కోప్ ఉంది సార్? కంప్లీట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటదండి. ఒక అందమైన ఫ్యామిలీ గురించి, సొసైటీ గురించి అది కంపల్సరీగా ఉంటదండి. మోర్ దాన్ దట్ హ్యూమన్ ఎమోషన్స్ అండి. మనుషుల గురించిన
డీప్ తీవ్రమైన భావోద్వేగాలతో చెప్పిన కథండి. అది మీకు క్లియర్‌గా కనపడుతుంది. అంటే 'క్రిష్ మార్క్ ఆఫ్ సెన్సిటివ్ ఎమోషన్స్' కానీ, ఆ 100% హ్యూమన్ రిలేషన్స్ అవన్నీ అది కంపల్సరీగా ఆ! అండి. కథ చెప్పేదే మనుషుల గురించండి అది. యాక్షన్ వంటిల్లో అనేది ఒక పాలు అటు ఇటు యాక్షన్ పెరిగిందంతే అండి. ఓకే.